బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ప్రజలు సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం నుండే హైవేపై వాహనాలు క్యూ కట్టాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి, నల్గొండ జిల్లా కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రోడ్డు విస్తరణ పనులు జరిగే ప్రాంతాలలో వాహనాలు స్లోగా ముందుకు కదులుతుండగా పెదకాపర్తి, చిట్యాల వద్ద గంటల తరబడి నిలిచిపోగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం సాయంత్రం వరకు 40,000 వాహనాలు ఏపీ వైపు వెళ్లినట్లుగా పోలీసులు చెప్పారు. హైవేపై వాహనాల రద్దీ పెరిగినందున విజయవాడకు వెళ్లే వాహనాలు భువనగిరి, రామన్నపేట మీదుగా, చిట్యాల మీదుగా గుంటూరు, ఒంగోలు వెళ్లే వాహనాలు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. హైవేపై ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడంతో యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుండే వాహనాల రద్దీ మొదలైంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 12 బూతులు ఉండగా విజయవాడ వైపు 8, హైదరాబాద్ వైపు 4 బూతులను ఓపెన్ చేసి వెహికల్స్ ను పంపిస్తున్నారు. హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా చౌటుప్పల్ టౌన్లో నారాయణపురం రోడ్డుని మూసివేశారు. గుంటూరు వైపు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ వైపు మళ్లిస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలను నకరికల్ నుంచి అరవపల్లి మీదుగా టేకుమట్ల వద్ద నుంచి ఖమ్మం వైపు మళ్లిస్తున్నారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు హైదరాబాద్ వెళ్లే వాహనాలను చింవెల్ల మండలం వట్టి ఖమ్మం పహాడ్ వద్ద సర్వీస్ రోడ్డు నుంచి డైవర్షన్ చేస్తున్నారు. రద్దీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ చెప్పారు. యాదాద్రి, చౌటుప్పల్ నేషనల్ హైవేలపై వాహనాల రద్దీ పెరుగుతోంది. పంతంగి, గూడూరు టోల్ గేట్ల వద్ద యాదాద్రి ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు ట్రాఫిక్ చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా 16 గేట్లలో 12 గేట్లు విజయవాడ వైపు ఓపెన్ చేశారు. దీంతో వెంటనే వెహికల్స్ వెళ్లిపోతున్నాయి. వరంగల్ హైవేపై శనివారం సాయంత్రం వరకు 50,000 వెహికల్స్ ప్రయాణించాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా 160 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. హైవేలపై 2 హైడ్రాలిక్ క్రేన్లు, 2 అంబులెన్స్లు రెడీగా ఉంచారు. వాహనాలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే రిపేర్ చేసేందుకు చౌటుప్పల్ బస్టాండ్ వద్ద మెకానిక్లను అందుబాటులో ఉంచారు. బస్సుల్లో రద్దీని నివారించేందుకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. ఏపీకి వెళ్లే ప్రయాణికుల రక్షణ లక్ష్యంగా సూర్యాపేట జిల్లా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులను ఆపి పూలు అందించి పండుగ శుభాకాంక్షలు చెబుతూ జాగ్రత్తగా వెళ్లాలి అని సూచిస్తున్నారు. సూర్యాపేట టౌన్లో హైవేపై ఎఫ్సీఐ గోడాన్ వద్ద కార్లు, బస్సులను ఆపి పండుగను కుటుంబంతో సంతోషంగా నిర్వహించుకోవాలని పోలీసులు పూలిచ్చి పంపిస్తున్నారు. ఊరికి త్వరగా చేరుకోవాలి అనే ఆతృతతో వేగంగా వెళ్లవద్దని, అలసటగా అనిపిస్తే వాహనాన్ని పక్కనే ఆపి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. పండుగ ఏదైతే ఉందే కోలాహలం అదంతా కూడా మనం ఈ ట్రాఫిక్ జామ్ లో చూస్తున్నాం రామకృష్ణ. అయితే ఎక్కడికక్కడ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రామకృష్ణ?
గుడ్ మార్నింగ్ లక్ష్మి. నల్గొండ జిల్లాకు సంబంధించి జాతీయ రహదారి 65పై పూర్తి స్థాయిలో కూడా పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వారు స్వస్థలాలకు వెళ్లడం కోసం సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలతో వెళ్తున్న క్రమంలో వాహనాల రద్దీ మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా కూడా ఈ రద్దీ కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపుగా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వాహనం కూడా పంతంగి టోల్ ప్లాజా దాటి ముందుకు వెళ్తున్న క్రమంలో టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. దీనికి అనుగుణంగా పోలీసులు ఎప్పటికప్పుడు వస్తున్న వాహనాల సంఖ్యను అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఒక్కరోజే దాదాపుగా 72,000 వాహనాలు టోల్ ప్లాజా దాటినట్లుగా టోల్ ప్లాజా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనదారులు ఎవరైనా సరే అతివేగంతో వెళ్లకుండా, ప్రమాదాలకు గురి కాకుండా, శాంతియుతంగా అంటే ప్రమాదాలకు గురి కాకుండా నెమ్మదిగా వెళ్లాలని అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటుగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు, అదేవిధంగా ఎన్హెచ్ఐ సిబ్బంది ప్రత్యేకంగా మెకానిక్లను అందుబాటులో ఉంచడంతో పాటుగా ఎక్కడైనా ఏదైనా వాహనానికి ఇబ్బంది తలెత్తినా కానీ, లేకపోతే బ్రేక్ డౌన్ లాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మెకానిక్లను అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఒక 2 క్రేన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ కూడా ఎట్లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటుగా 152 మంది సిబ్బందిని పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి యాదాద్రి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా వెంటనే వెళ్లే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి. అట్లాగే సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా స్వస్థలాలకు వెళ్తున్న ప్రయాణికులు ఎవరుతున్నారు వీరందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా వస్తున్న ప్రతి వాహనాన్ని ఆపి వారికి పూలు అందించి ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి వాళ్ళనైతే సూచించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అతివేగంగా వెళ్లకుండా ఎక్కడైనా అలసటగా అనిపించినా కానీ, లేకపోతే ఆ వాహనం తోలుతున్న క్రమంలో ఎక్కడైనా ఇబ్బంది సరే జరిగినా సరే పక్కకు వాహనం తీసుకొని విశ్రాంతి తీసుకున్న తర్వాత స్వస్థలాలకు వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అయితే సూచిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ దాదాపుగా అంటే సూర్యాపేట దాటిన తర్వాత ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్స్ ప్రాంతంలో ప్రత్యేకంగా ప్రతి వాహనాన్ని, సొంత వాహనాలతో వెళ్తున్న ప్రయాణికులను ఆపి వాళ్ళకి పండుగ శుభాకాంక్షలు తెలడంతో పాటుగా పూలు అందించి స్వస్థలాలకు ప్రశాంతంగా చేరుకోవాలని సూచిస్తున్న పరిస్థితి. అట్లాగే కోదాడ ప్రాంతంలో కూడా రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద ప్రత్యేకంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడం పాటుగా ఎక్కడ కూడా ప్రమాదాలు అనేవి చోటు చేసుకోకుండా ప్రయాణికులకు మాత్రం అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ప్రయాణికుడు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటుగా ప్రధానంగా జాతీయ రహదారి 65పై నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్లు అవుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ వద్ద కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా సరే నెమ్మదిగా అంటే స్పీడ్ గా వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లడం ద్వారా ఎక్కడ కూడా ప్రమాదాలు చోటు చేసుకోకుండా స్వస్థలాలకు మాత్రం ప్రశాంత వాతావరణంలో వెళ్లి పండుగను నిర్వహించుకోవాలని అయితే సూచిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలీసులు చెప్తున్నటువంటి సూచనలు పాటించాలని అయితే ప్రత్యేకంగా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న మొన్న ఉన్నటువంటి రష్ ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ రోజు అంటే అదేవిధంగా శుక్రవారం కావడంతో ఉన్నటువంటి జనాభా కన్నా ఈ రోజు ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తున ప్రయాణికులు వెళ్లే సంఖ్య ఉండే అవకాశం ఉందని చెప్పేసి పోలీస్ శాఖతో పాటు ఎన్హెచ్ఐ సిబ్బంది కూడా 3 షిఫ్ట్లలో ప్రస్తుతం అయితే పనిచేస్తున్న పరిస్థితి. మొత్తంగా జాతీయ రహదారి 65పై స్వస్థలాలకు వెళ్తున్న ప్రయాణికులు ఎక్కడ కూడా ప్రమాదాలకు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా గమ్యస్థానాలకు వెళ్లి పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి అటు పోలీస్ శాఖతో పాటు ఇటు రవాణా శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అట్లే మన ప్రధానంగా అంటే శాఖల మధ్యన కోఆర్డినేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ శాఖలు, పోలీస్ శాఖతో పాటు ఎన్హెచ్ఐ, టోల్ ప్లాజా సిబ్బంది, ఆర్టీఐ అధికారులు కూడా ప్రత్యేకంగా టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని ప్రయాణికులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా పండుగ వాతావరణం అనేది జాతీయ రహదారిపై చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.